పనిజనంతో నిండిన నగర వీధిలో హార్న్ల శబ్దం మధ్య 8 ఏళ్ల క్వెటీ స్కూల్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వస్తాడు. అతడి కళ్ళు చుట్టూ చూస్తూ ఉంటాయి. అనుకోకుండా ఒక తెల్లని వీధి కుక్క లాంతర స్తంభం కింద వణుకుతుండడం కనిపిస్తుంది. క్వెటీ జాగ్రత్తగా కుక్కవైపు చేరుతాడు. అతని చిన్న చేతులు ప్రేమతో ముందుకు సాగుతాయి. కుక్క సందేహంతో పాటు కొంత ఆశతో చూస్తుంది. క్వెటీ తన లంచ్ బాక్స్ నుంచి శాండ్విచ్ తీసుకుని దాని ఒక ముక్కను కుక్కకు అందిస్తాడు. కుక్క దాన్ని ముందుగా పసిచూసి వెంటనే తింటుంది. తొలిసారి తన తోకను ఊపుతుంది. మబ్బులు గట్టిపడి జల్లులు పడటం ప్రారంభమవుతాయి. ఆపద సమయంలో క్వెటీ తన జాకెట్ తీసి కుక్కపై పెట్టి వర్షాన్ని దూరం చేస్తాడు. చిన్నగా తడిగా కాని చిరునవ్వుతో క్వెటీ కుక్కను ఇంటికి తీసుకువెళ్తాడు. అతడి తల్లి ఆశ్చర్యపోతుంది. కాని త్వరగా ఆ వీధి కుక్కను సహాయం చేసే ఆలోచనకు మెచ్చుకుంటుంది. ఇద్దరూ కుక్కను స్నానం చేయించి భోజనం పెట్టి దాన్ని సంతోషకరమైన సహవాసిగా మార్చుతారు. కొన్ని వారాల తర్వాత క్వెటీ మరియు కుక్క, ఇప్పుడు బడీ అని పేరు పెట్టినది, విడదీయలేనివారిగా మారారు. వారు పార్క్లో కలిసి ఆడుకుంటున్నారు. వారి నవ్వులు మరియు మురుగులు హర్షంతో వినిపిస్తున్నాయి. క్వెటీ ప్రేమ మనుషుల జీవితాలను మార్చగలదని గ్రహిస్తాడు, కుక్కను మరియు తనదాన్ని కూడా.